హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షడ్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 7th క్లాస్ సైన్స్కి సంబంధించి సెమిస్టర్ 2లో ఉండేటటువంటి లెసన్స్ అయితే మనం చూద్దామండి. మీకు ఆల్రెడీ సెమిస్టర్ 1కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ మొత్తం ఒక వీడియోలో చేయడం జరిగింది, అలాగే లెసన్స్ కూడా చేయడం జరిగిందండి. సో ఈ తక్కువ టైంలో మీకు ప్రిపేర్ అవ్వడానికి ఏ లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్, మనకు ఏ పాయింట్స్ అయితే మనకి ఎగ్జామ్లో రావడానికి మనకు ఆస్కారం ఉంది అనేటటువంటి బిట్స్ వచ్చేసి మీకు లైన్గా అయితే చేయడం జరిగింది, అలాగే కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయడం జరిగింది. సో ఇలాంటి వీడియోస్ వచ్చేసి మీకు ప్రతిరోజు 7th క్లాస్ సైన్స్కి సంబంధించి అన్ని లెసన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఇలా చేయడం ఇష్టమైతే మీరు కనుక ఎక్కువగా ఎన్ని లైక్స్ ఉంటే దాన్ని బట్టి నేను ఇలా మీకు వీడియో అయితే అందించడం జరుగుతుంది. సెమిస్టర్ 1కి సంబంధించి మీకు బిట్స్ అన్నీ చేశానండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి అయితే చూసేయండి. ఈరోజు 7th లెసన్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి అనేవి మనము ర్యాపిడ్ రివిజన్ టైప్లో అయితే వెళ్ళిపోదామండి. సో దాంట్లో భాగంగా ఫస్ట్ అయితే చూద్దాము. కొత్త మొక్కలు ఏర్పడతాయి అనేటటువంటి లెసన్కి సంబంధించి తమను పోలిన కొత్త జీవుల్ని ఉత్పత్తి చేయడాన్ని, అలాగే సంఖ్యను పంచడాన్ని ఏమంటారు అంటే ప్రత్యుత్పత్తి అనేసి పిలుస్తారండి. మొక్కలలో విత్తనాలలో జరిగేటటువంటి ప్రత్యుత్పత్తిని లైంగిక ప్రత్యుత్పత్తి అనేసి అంటారు. సో లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటండి? మొక్కలలో విత్తనాలతో జరిగేటటువంటి ప్రత్యుత్పత్తిని ఏమంటారు? లైంగిక ప్రత్యుత్పత్తి అనేసి అంటారు. నెక్స్ట్, మొక్కలలో విత్తనాల ప్రమేయం లేకుండా జరిగేటటువంటి ప్రత్యుత్పత్తిని ఏమంటారు అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారండి. ఇవి ప్రతి ఒక్కటి కూడా మనకు బిట్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉండేటటువంటి పాయింట్స్ మాత్రమే నేనైతే యాడ్ చేశానండి. మొక్కలలో జరిగేటటువంటి ప్రత్యుత్పత్తిని ఏమంటాము? లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. దేని ద్వారా? విత్తనాలతో జరుగుతాయి. అదే విత్తనాల ప్రమేయం లేకుండా జరిగితే వాటిని ఏమంటాము? అలైంగిక ప్రత్యుత్పత్తి అనేసి అంటారండి. సో ఇక్కడ మనకు అలైంగిక ప్రత్యుత్పత్తిలో శాఖీయోత్పత్తి ఒకటి, అంటే మనకు కొన్ని విత్తనాల ద్వారా కాకుండా ఆ చెట్టు కొమ్మల ద్వారా, అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మల్లె చెట్లు అనుకోండి, వాటిని వచ్చేసి మనకు మొక్కల ద్వారా మనము వాటి శాఖల ద్వారా, అంటే వాటి కొమ్మల ద్వారా వాటిని ఇంకొక చెట్టును మనం తయారు చేయొచ్చు అనమాట. అలా అటువంటి ప్రత్యుత్పత్తిని మనకు అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. అలైంగిక ప్రత్యుత్పత్తిలో మనకు శాఖీయోత్పత్తి ఒకటి. ఎగ్జాంపుల్ వచ్చేసి మల్లె, జాజి అవన్నీ. నెక్స్ట్, కృత్రిమ శాఖీయోత్పత్తి పద్ధతుల్లో నేలంటూ అంటు కట్టడం ముఖ్యమైనవి. మనకు అంటు కట్టడం పద్ధతిలో వచ్చేసి నేలలో పాతుకుపోయి ఉండేటటువంటి మొక్కను స్టాక్ అని పిలుస్తామండి. మనకు అంటు కట్టడం అంటే మొక్కలు అంటు కడుతూ ఉంటారు కదా, సో ఇలా అంటు కట్టే పద్ధతిలో మొక్క వచ్చేసి నేలలో పాతుకుపోతే దాన్ని ఏమంటాము అంటే స్టాక్ అని పిలుస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అంటు కట్టడం పద్ధతిలో ఎంపిక చేసుకున్నటువంటి శాఖను వచ్చేసి సయానని పిలుస్తారు. అంటే మనం ఏదైతే చెట్టుతో అంటు కట్టబోతున్నామో ఆ చెట్టును వచ్చేసి సయానని పిలుస్తామండి. నెక్స్ట్, నేల అంటు పద్ధతిలో నేలకు దగ్గరగా పెరిగే కొమ్మలతో నేల అంటును కడతారండి. కాండం పైన ఒక చోట బెరడును తొలగించిన భాగాన్ని మట్టిలోనికి ఉంచి మట్టి కప్పి బరువును ఉంచుతారు. నెల రోజుల్లో నేలలో ఉన్న కొమ్మకు వేర్లు అయితే రావడం జరుగుతుంది. తర్వాత తల్లి మొక్క నుంచి ఆ మొక్కను వేరు చేయడం అయితే జరుగుతుంది. ఇలా మనకు నేల అంటు కట్టడము, నెక్స్ట్ అంటు కట్టడం, ఇవన్నీ వచ్చేసి మనకు శాఖీయోత్పత్తిలో ఉండేటటువంటి ప్రత్యుత్పత్తి అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు పుష్పానికి సంబంధించి పుష్పం అనేది మొక్క యొక్క లైంగిక భాగం అండి. పుష్పములో 4 వలయాలుగా అమర్చబడి ఉంటాయి. అవి ఏంటి అంటే రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి, అండకోశము. ఇవి చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మీకు ఇమేజ్ కూడా ఇచ్చానండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక మెత్త పువ్వే తీసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు పుష్ప వృంతం ఉంటుంది. ఇక్కడ మనకు లావుగా ఉబ్బి ఉన్నటువంటి భాగాన్ని వచ్చేసి పుష్పాసనం అంటాము. ఇక్కడ ఈ పుష్పాసనంలో ఉండేటటువంటి భాగాన్ని వచ్చేసి అండాశయం అంటాము. ఇక్కడ రక్షక పత్రావళి ఉంటుంది, కీలము, అలాగే కేసర దండము, పరాగకోశము, కీల అగ్రము, ఆకర్షణ పత్రాలు ఉండడం జరుగుతుంది. సో మనకు పుష్పంలో ఉండేటటువంటి 4 వలయాలు ఏంటివి అంటే ఫస్ట్ మనకు రక్షక పత్రావళి ఉంటుందండి. అంటే మనకు ఇక్కడ వచ్చేసి పుష్పాసనం ఫస్ట్ వలయం ఉంటుంది. ఇక్కడ మనకు ఏదైనా పుష్పంలో ఉండేటటువంటి 4 భాగాలు ఏమంటే రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, అండకోశము, కేసరావళి ఉంటుందండి. ఈ కేసరావళిలో మనకు కేసర దండము, పరాగకోశం ఉంటుంది. ఇక్కడ అండకోశంలో వచ్చేసి అండాశయం ఉంటుంది, కీలం అనేది
ఉంటుంది. సో మనకు ఒక పుష్పానికి సంబంధించి ఎన్ని వలయాలు ఉంటాయంటే 4 వలయాలు అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు కేసరావళి వచ్చేసి పుష్పంలోనే ఉండేటటువంటి పురుష ప్రత్యుత్పత్తి భాగము. పురుష ప్రత్యుత్పత్తి భాగం ఏది అంటే కేసరావళి అండి. అండకోశం వచ్చేసి పుష్పంలో ఉండేటటువంటి స్త్రీ ప్రత్యుత్పత్తి భాగము. నెక్స్ట్ 4 వలయాలు ఉన్నటువంటి పుష్పాలను వచ్చేసి సంపూర్ణ పుష్పాలు అంటారు. మీకు చూపించాను కదా పుష్పంలో 4 వలయాలు ఉంటాయని. సో ఈ 4 వలయాలు ఉంటే వాటిని ఏమంటాము అంటే సంపూర్ణ పుష్పాలు అనేసి పిలుస్తామండి. నెక్స్ట్ చూసుకుంటే 4 వలయాలలో ఏదైనా వలయం లేని పుష్పాలను అసంపూర్ణ పుష్పాలు అంటారు. మనం ఏదైనా పుష్పం తీసుకుంటే 4 వలయాలు ఉంటే దాన్ని వచ్చేసి సంపూర్ణ పుష్పాలు అంటారు. అలాగే 4 వలయాలు లేకుండా ఏదో ఒకటి లోపిస్తే దాన్ని వచ్చేసి అసంపూర్ణ పుష్పాలు అనేసి పిలుస్తారు. సాధారణంగా కేసరావళి అండకోశము చాలా మొక్కల్లో వచ్చేసి ఒకే పుష్పంలో ఉంటాయన్నమాట. ఈ రకమైన పుష్పాలను ద్విలింగ పుష్పాలు అంటారు. అంటే మనకు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగము అలాగే పురుష ప్రత్యుత్పత్తి భాగం రెండు వచ్చేసి ఒకే మొక్కలో ఉంటే వాటిని వచ్చేసి మనము ద్విలింగ పుష్పాలు అంటారండి. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు మందార పువ్వు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కానీ కొన్ని పుష్పాలలో కేసరావళి కానీ అండకోశం కానీ ఉంటాయి. అంటే మనకు ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. ఈ రకమైన పుష్పాలను ఏకలింగ పుష్పాలు అనేసి పిలుస్తారండి. సో ఉదాహరణకు చూసుకుంటే సొరకాయ చెట్లలో మనకు వచ్చేసి ఇక్కడ ఈ సొరకాయ పువ్వులలో కొన్నిట్లో వచ్చేసి మనకు కేసరావళి ఉంటుంది, కొన్ని సొరకాయ చెట్లలో వచ్చేసి మనకు అండకోశం కూడా ఉంటుందండి. కాబట్టి సొరకాయ పువ్వుని మనము ఏకలింగ పుష్పాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కేసరావళి మాత్రమే ఉండేటటువంటి ఏకలింగ పుష్పాలను వచ్చేసి మగ పుష్పాలు అని పిలుస్తాము. అలాగే అండకోశం మాత్రమే కలిగి ఉంటే ఏకలింగ పుష్పాలను స్త్రీ పుష్పాలు అనేసి పిలుస్తారండి. సో పరాగ రేణువులను పరాగ కోశాల నుండి కీలాగ్రానికి బదిలీ చేసేటటువంటి ప్రక్రియను ఏమంటాము అంటే పరాగ సంపర్కం అంటాము. పరాగ రేణువులను వచ్చేసి పరాగ కోశాల నుంచి కీలాగ్రానికి బదిలీ చేస్తే దాన్ని ఏమంటాము పరాగ సంపర్కం అనేసి పిలుస్తారండి. ఇక్కడ పరాగ రేణువులు వచ్చేసి ఒకే పుష్పంలోని పరాగ కోశం నుండి అదే పుష్పంలో ఉండేటటువంటి కీలాగ్రానికి చేరితే దాన్ని వచ్చేసి స్వపరాగ సంపర్కం అంటాము. అంటే మనకు ఈ పరాగ రేణువులు వచ్చేసి ఒకే పుష్పంలో మనకు పరాగ కోశం నుంచి కీలాగ్రానికి చేరినట్లయితే వాటిని ఏమంటామంటే స్వపరాగ సంపర్కం అనేసి పిలవడం జరుగుతుంది. ఒక పుష్పంలో ఉండేటటువంటి పరాగకోశం నుండి విడుదలైనటువంటి పరాగ రేణువులు మరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరితే జరిగేటటువంటి పరాగ సంపర్కాన్ని ఏమంటాము పరపరాగ సంపర్కం అనేసి అంటామండి. ఇక్కడైతే మీరు క్లియర్గా అయితే చూడండి. ఒక పుష్పం నుంచి వేరొక పుష్పంలోనికి పరాగ రేణువులు వెళ్ళినట్లయితే దాన్ని ఏమంటామంటే పరపరాగ సంపర్కం అంటారు. ఒక పుష్పంలో ఉండేటటువంటి పరాగకోశం నుంచి పరాగ రేణువులు అదే కీలాగ్రానికి చేరితే దాన్ని స్వపరాగ సంపర్కం అనేసి చెప్తాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఫలదీకరణం తర్వాత అండాశయం అనేది పెద్దదై మనకు ఫలంగా మారుతుంది. మామిడి ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఫలాలుగా మనకు మారడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అండాలు విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి. మనకు మామిడికాయ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో టెంక ఉంటుంది కదా, అది మళ్ళీ మనకు విత్తనంగా మళ్ళీ ఇంకొక చెట్టు మొలవడానికైతే యూజ్ అవుతుంది అనమాట. ఆకుల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేటటువంటి మొక్క ఏది అంటే రణపాల. నెక్స్ట్ బంగాళదుంపల్లో ప్రత్యుత్పత్తి భాగం వచ్చేసి కన్నులండి. నెక్స్ట్ ఈ లెసన్కి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా చూద్దాము. ఆకుల ద్వారా ప్రత్యుత్పత్తి చేసే మొక్క ఏది అంటే రణపాల అండి. మీకు ఆల్రెడీ చూసారు కదా, ఆకుల ద్వారా ప్రత్యుత్పత్తి చేసే మొక్క ఏది అంటే రణపాల. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాము. మొక్కలలో ప్రత్యుత్పత్తి భాగం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే వేరు, కాండము, పత్రము, పుష్పము. సో మొక్కల్లో ప్రత్యుత్పత్తి భాగం ఏదండి పుష్పము. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మొక్కలలో ప్రత్యుత్పత్తి భాగం వచ్చేసి పుష్పము. నెక్స్ట్ పరాగ సంపర్క కారకాలు ఏవి అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకు పరాగ సంపర్క కారకాలు వచ్చేసి గాలి, నీరు, కీటకాలు. అంటే గాలి ద్వారా కానీ నీటి ద్వారా కానీ కీటకాల ద్వారా కానీ మనకు పరాగ సంపర్కం అనేది జరుగుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సంపూర్ణ పుష్పంలో మొత్తం వలయాల సంఖ్య అనేసి అడిగారు. మనకు సంపూర్ణ పుష్పంలో మొత్తం ఎన్ని వలయాలు ఉంటాయండి? 4 వలయాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అసంపూర్ణ పుష్పాలలో వలయాల సంఖ్య అనేసి ఇచ్చారు. సో మనకు అసంపూర్ణ పుష్పాలలో వలయాలు ఎన్ని ఉంటాయండి? 3 ఉంటాయి. అంటే మనకు పురుష ప్రత్యుత్పత్తి భాగం కానీ స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం కానీ ఉండవండి. అటువంటి పుష్పాలు ఉంటాయి కదా, సో వాటిల్లో మనకు 3 వలయాలే ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విత్తనాలు దేనికోసం పోటీ పడతాయి? విత్తనాలు వచ్చేసి మనకు స్థలము, నీరు, ఎండ ఇలా ప్రతి ఒక్క దానికోసం మరి పోటీ పడతాయండి. సో కాబట్టి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫలదీకరణ తర్వాత అభివృద్ధి చెందే నిర్మాణం ఏది? ఫలదీకరణ తర్వాత అభివృద్ధి చెందే నిర్మాణం ఏదండి? అండాశయం. అండాశయం అనేది మనకు అభివృద్ధి చెంది అది ఒక ఫలం అంటే ఒక పండుగ అయితే మారుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక వలన ఏర్పడినది ఏది? మనకు స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక వలన ఏర్పడినది ఏది అంటే సంయుక్త బీజం అండి. ఏం ఏర్పడుతుంది? స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక వలన ఏర్పడినది ఏది అంటే సంయుక్త బీజము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ముళ్ళు కలిగిన విత్తనాలు దేని ద్వారా వ్యాపిస్తాయి? మనకు ముళ్ళు కలిగిన విత్తనాలు వచ్చేసి జంతువుల ద్వారా. అంటే ఇవి వచ్చేసి ఏంటంటే జంతువులు అక్కడ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు వాటి యొక్క వెంట్రుకలకు వాటి యొక్క చర్మానికి అంటుకొని పోతాయి కదా, అలా ఈ విత్తనాలు అనేవి వేరే వేరే ప్లేస్లకు అయితే వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్ పుష్పంలోని పుష్ప భాగాలన్నిటికీ ఆధారాన్ని ఇచ్చేది ఏది? పుష్పంలో ఉండే పుష్ప భాగాలన్నిటికీ ఆధారాన్ని ఇచ్చేది ఏంటిది అంటే పుష్పాసనం అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక పుష్పంలో పరాగరేణువులు మరొక మొక్కలోని వేరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరటాన్ని ఏమంటారండి? పరపరాగ సంపర్కం అనేసి అంటారండి. సో స్వపరాగ సంపర్కం అంటే ఏంటంటే ఒక మొక్కలో ఉండేటటువంటి పరాగరేణువులు దాని యొక్క కీలాగ్రానికి చేరితే దాన్ని స్వపరాగ సంపర్కం అంటారు. ఇక్కడ వేరొక చెట్టులోని వేరొక పువ్వులోకి వెళ్తే దాన్ని ఏమంటాము? పరపరాగ సంపర్కం అనేసి చెప్తాము. నెక్స్ట్ బిట్ చూద్దాము. అలైంగిక ప్రత్యుత్పత్తి మొక్కల్లో దేని ద్వారా జరుగుతుంది? మనకు అలైంగిక ప్రత్యుత్పత్తి వచ్చేసి ఆకుల ద్వారా, కాండం ద్వారా, వేర్ల ద్వారా జరుగుతుందండి. సో ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే దేని ద్వారా? విత్తనాల ద్వారా జరగదు, మనకు శాఖీయోత్పత్తి ద్వారా జరుగుతుంది. అంటే ఆకుల ద్వారా కానీ కాండము, వేర్ల ద్వారా జరుగుతుందండి. నెక్స్ట్ చూసుకుంటే అంటుకట్టడం పద్ధతిలో ఎంపిక చేసుకునేటటువంటి శాఖను ఏమంటారు అంటే సయాన్ అని పిలుస్తారండి. నేలలో పాతుకొని పోయి ఉండేదాన్ని ఏమంటారండి? స్టాక్ అని పిలుస్తారు. సో ఇక్కడ ఏమడిగారు మనల్ని? అంటుకట్టడం పద్ధతిలో ఎంపిక చేసుకున్న శాఖను ఏమని పిలుస్తారు? సయాన్. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాక్యాలలో సరైన వాక్యం ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే నాణ్యమైన మొక్కలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించేటటువంటి మరొక శాఖీయ వ్యాప్తి విధానం ఏది అంటే అంటుకట్టడం అండి. ఇంకొకటి ఏంటిది? నేలంటు ఒకటి, ఇంకోటి అంటుకట్టడం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేలలో పాతుకుపోయి ఉండే మొక్కలు వచ్చేసి స్టాక్ అంటారు. నెక్స్ట్ అరటి పంట సాగులో పిలకలు నాటుతారు. అంటే మనకు పిలకల ద్వారా ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుందండి అరటి పంటలో. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్ కరెక్టే. సో ఇక్కడ 4th ఆప్షన్ వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. ఇవి వచ్చేసి ఈ కొత్త మొక్కలు ఎలా ఏర్పడతాయి అనే లెసన్కి సంబంధించినటువంటి మొత్తము చాలా వరకు అయితే కవర్ అయిందండి. మీరు టెక్స్ట్ బుక్ కూడా చూడాల్సిన అవసరం లేకుండా అయితే అన్ని పాయింట్స్ కూడా కవర్ చేశాను. ఒకసారి మీరు డౌట్ ఉన్నా కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క వీడియోస్ కూడా ఉంటాయండి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి.